తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని నట యశస్విగా పేరు పొంది 3 దశాబ్దాల పాటు 300 చిత్రాలకు పైగా అద్భుతంగా నటించిన నటుడు ఆయన. అతను డైలాగ్ చెప్తే వేలలు. యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన విశిష్ట నటుడు ఆయన. ఆయనే తెలుగు ప్రేక్షకులంతా ముద్దుగా పిలుచుకునే ఎస్వి రంగారావు. ఆ మహానటుడి జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు తెలుగు వన్ తరఫు నుంచి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సొగసు చూచి మాలిని మనసు రంజిల్లకుంటున్నా, నా సందిట రాలకుంటున్నా. ఏ అందెల సందడి వేనను ఆ సుందరైన మనసులో ఆందోళన అధికమవుతున్నది. సంకేత సమయం మించిపోతున్నది. మాలిని రాదే, అక్క పంపలేదా? ఏల పంపదు. తమ్ముని కోరిక మన్నించనితో తనకే అపాయమని ఎరుగదా? ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమును కాదనా? అంత సాహసమా? వచ్చు, తప్పక వచ్చు. వలచి వలపించి మహిళనే మహేంద్ర వైభవము తవి చూపించు. ఏమిది దేవి, నీకై మనోహర హంసతూలిక తల్పమాయత్తపరిచి నిరీక్షించుతుండ నీవి మధుపాత్రలో మొదలుచుంటిగా నిన్నిట దాగనివ్వను, నాలోనే దాచుకుందు. ఇక్కడ నిలచితివా? నీ రాక గమనించలేదని అలిగితివా? ఎందులకి పేడమోము చెలి ప్రేమ ఒట్టి ప్రతిమ. ఎలా రమణి ఇంక నువ్వు రాలేదు. మహారాణి గారు మదిరి తీసుకురమ్మన్నారు. నీవు పలుకు నేర్చిన ప్రతిమవు, నేను భ్రమింపను. సైరంధ్రి ఇంక నువ్వు రాలేదు. ఆమెను బలాత్కరించేయను సరైన ఆదాయానిగా చేసుకునేది. దేవి గారు త్వరగా రమ్మన్నారు. ఎవరిది? నీవేనా సుందరి? నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం, సుస్వాగతం. దేవి గారు చాలా దప్పిగున్నారు. వారి తమ్ముడు అంతకన్నా దప్పిగురి ఉన్నాడు. నీ సరస వచనామృతంతో నా కృష్ణ చల్లార్చు. ఆగు సింహబల, నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించటం నీకు తగని పని. అంతఃపుర దాసివా? కాదు దేవి, కాదు. నా ప్రేమ రాశి, నా హృదయ రాణి. అనుగ్రహించు దేవి. నీచుడా, అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు. పతివ్రతల పొందుగోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకో. భరింపురాని విరహాగ్ని కన్నా పాపాగ్ని మాకు సమ్మతం. మా అభిష్టం నెరవేర్చకుండా ఉండలేము. పరకాంతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో. జానకి నాశించి రావణుడు వంశనాశనమైనాడు. శచీదేవిని ఆశించి నహుషుడు. ఆపు నీ పురాణ గాథ. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హంసతులిక మనల్ని ఆహ్వానిస్తోంది. సూటు బూటు వేస్తే షావుకారు, పంచాజుబ్బా వేస్తే ఇంటికి పెద్దన్న, కోటు ప్యాంటు వేస్తే రౌడీ, దుర్యోధనిగా, ఘటోద్గచునిగా, రావణాసునిగా తన నటనతో తలత్రిప్పనీయకుండా చేశారు మన ఎస్వి రంగారావు గారు. ఆయన పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లా నూజువీడిలో. విద్యార్థిగా ఉన్నప్పటి నుండే ఆయనకు నటన మీద మక్కువ ఉండేదట. ఏమి ఈ వైపరీత్యం! ఎంతటి దుర్భరావమానం! సర్వం సహా ప్రాణి సమూహంబు నెల్ల పట్టి పల్లాస్సగల మదీయ మారణ మంత్ర విద్యాపాఠమా కేవల తాళబంజిక పర్యాస పాత్రమైపోయినదేమి? ఈ వైరానుబంధ జాజ్వల్యమాన కలుష కషాయత రోషానల విషమెట్లు మెసగి జీవించువాడు. ఇందు నా దోషమేమున్నది? మానవ మాంస భక్షకుండైన రక్కస వీరుని శిక్షించి దానవ మానవ సౌహార్ద శరచంద్రిక రాకా సుధాకరుండనైన నేను బలి సార్వభౌమ బహుకృత మణి స్థగితమానేయ పీఠంపున దారపుత్రులు దండనుండ నిండు పేరోలకంపున్న సమయంపున
నీచ పిండాశనుండగు భేతాళుండు అపహసించిన కథంబున కదా అఖిల రాజకంఠీర ఉండనైన నేను ఆనాడా ప్రతిజ్ఞ సల్పితిని. స్వయంవర సభలో 1000 సూర్యుల వెలుంగుల జలంగు మా కురంగటన మెలంగుటకు కలంగి క్షత్రియ ధర్మ విరుద్ధముగా రత్న విక్రేత రూపమున ఆ మించుబోడిని వంచనతో తన పంచకు రాధించిన కారణంబున కదా మేమ చెలువని చోట చేర్చుట. కళ్ళ కపట మెరుగక మధుర ప్రణయర సార్ద్ర మానస కాసార విహార మరాళి అయి విరాళిగున్న మా రూపవతికి చిలుకయ్యి చెట్టతనంబున దుర్బోధ చేసి మా స్నేహమును ఛేదించు యత్న విపరీయ పర్యవసానము కదా దేహాపహరణము. ఇంకా ఈ కారణముల తోరణములతో పని ఏమి? నిరపాయమైన పరకాయ ప్రవేశ విద్యుచే నీ దేహమును ధరించి నీ సింహపీఠమునే అధిష్ఠించి సకల సామంతామాత్య ప్రజాజీవనంబు గగ్గోలువడ మా ప్రజ్ఞ ప్రకటించును రా ఒక్క మార్క. నీ అంతఃపుర సుందరి సందోహ సందేహ శోషణ ఘోషణములు మా శ్రవణ శోషణములగుగాక. మా క్రోధారణ జన జ్వాలాధీన కలాపములకు నీ సామ్రాజ్యం ఆద్యమగుగాక. తొలిసారిగా ఎస్వి రంగారావు మొహానికి రంగు వేసుకుంది వాళ్ళ బంధువు తీసిన వరూధిని చిత్రంలో. అయితే ఆ చిత్రంతో ఎస్వి రంగారావు గారికి స్టార్డమ్ వచ్చినా ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదట. చాలా కాలం తర్వాత మళ్ళీ పల్లెటూరు పిల్ల చిత్రంలో విలన్ క్యారెక్టర్గా అవకాశం వచ్చింది ఎస్వి రంగారావు గారికి. కానీ ఆయన తండ్రి మరణంతో ఆ క్యారెక్టర్ వదులుకోవలసి వచ్చిందట. ఆ తరువాత చిత్రసీమలో ఎస్వి రంగారావు గారికి అదృష్టం విజయ పిక్చర్స్ రూపంలో వచ్చింది. సంభ్రమాశ్చర్యాల జరుగవలదే. హై హై ఘటోత్కచ జై హే ఘటోత్కచ అని దేవగురుడ కొండాడవలదే. ఏనెయ్యుర్ది నెల్ల శాసించవలదే. ఏనే ఐశ్వర్యనెల్ల సాధించవలదే. ఏనే మన బంధుహితులకు ఘనతలల్ని కట్టబెట్టిన ఘన కీర్తి కొట్టవలదే. ఆయన నటించిన పాతాళ భైరవి చిత్రంలోని నేపాలీ మాంత్రికుడి వేషం పిల్లలను భయపెట్టింది, పెద్దలను ఆకట్టుకుంది. ఆ సినిమాలో చెప్పినట్లుగానే సాహసం చేయరా డింబక, రాజకుమారి లభిస్తుంది అని ఎస్వి రంగారావు గారు పలికిన డైలాగ్స్ తెలుగు చలనచిత్ర ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాయి. భైరవిని కట్ట, అవును. క్లాం కఘం కాలభైరవిని కట్ట, ఆహా. సదనం కంటామారిని గెంటాను, అవునవును. ఇక మంత్రబలం చూపించాను, మనోబలం చూపించాను. జనం జనం నేపాల మాంత్రికునికి డింగిళ్ళనండి, వందనాలనండి. యువకులంతా ముందుకు రండి, యువతులంతా ముందుకు రండి. నడుములు వంగిన నాయకులంతా గడబడి సేక వెనకుండండి. అయితే డింగరి ఏం గురో? జనం కోరేది మనం చేయడమా, మనం చేసేది జనం చూడడమా? ఎర డింగరి, మనకన్నే మన చెవే మన మాటే మన జనం. జనమంతా నేనే, మనం కోరతాం మీరు చేయండి. గగీగూగే మోటాటీటు వీళ్ళందరికీ టోపీలు పెట్టండి. అయితే చూడరా, ఇంకేమి సాయవలరా డింగరి? నీలు లేలో మామీ మేము ఈ రాత్రి కోతిని చేయండి. అయితే చూడరా, ఇంకేమి చేయవలరా డింగరి? వీళ్ళందరికీ వస్త్రాభరణం చెయ్యండి. మనం ప్రజాబంధులం. అయితే డీడు డేడో డూడు డూడు ఈ కోతిని నాతిని చేయండి. అయితే చూడరా, రామ్ ఫట్. ఈ సినిమా తరువాత వెంటనే వచ్చిన పెళ్లి చేసి చూడు సినిమా కూడా ఎస్వి రంగారావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక విజయవారి సినిమా మాయాబజార్ కేవలం ఎస్వి రంగారావు గారి కోసమే తీశారు అనిపించేట్లుగా ఆ సినిమా మొత్తంలో ఆయనే కనిపించారు.
ఈ సినిమాలో ఘటోత్కచుని పాత్రని సజీవంగా కళ్ల ముందు నిలిపారు ఎస్వి రంగారావు గారు. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు ఉన్నది ఇటు లేదు, ఇటు ఉన్నది అటు లేదు, అటు నేనే ఇటు నేనే, అటు నేనే ఇటు నేనే, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెనుమాయ, చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెనుమాయ, ఇది స్వాహ అది స్వాహ ఇది స్వాహ, చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు, ఎరుగకుండా వచ్చావు ఎరుకలేకపోతావు, ఇది వేదం ఇదే వేదం, ఇది వేదం ఇదే వేదం, ఇదే వేదం. ఏ తాత, నీ వేదం బాగానే ఉంది కానీ అసలు నువ్వెవరో చెప్పు. ఓహోహోహోహో, నీవా? నీకు తెలియదు నేనెవరో? తెలియకనేగా అడిగేది. తెలియని వానికి చెప్పినా తెలియదు. ఏ తాత, నీ కుతర్కం చాలించు. నువ్వెవరైతే నాకేంలే. చూడు, శశిరేఖ అనే చిన్నది ఎక్కడుందో కాస్త చెప్పు. హాయ్ హాయ్, నా సాయం కోరుతూ నన్నే అదిరిస్తున్నావు. పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు చూపిస్తా. ఏ తాత, ఎవరనుకున్నావు? జాగ్రత్త, నాకు ఆగ్రహం వస్తే ఆగను. నిన్ను ఈ ద్వారకను సముద్రంలో ముంచిపోతాను. అబ్బో అబ్బో, అంత ఘనుడివా? చెప్పవే మరి. అయితే నీవు అంత పని చేయనక్కర్లే. నేను ముసలివాడిని, నడవలేను, నన్ను మూసుకొని పో. అలాగే శశిరేఖం చూపిస్తాను. అలారా దారికి లే. చిరంజీవ సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. ఇంత బరువు ఉన్నావే? ద్వారకనే పెళ్ళగిస్తానంటివే, మరి నన్నే ఎత్తలేవా? ఎత్తునైనా ఎత్తు. ఏనుగు మింగావా? పర్వతాలు పలహారం చేసావా? ఏమిటి నీ మాయ? చిన్న మాయను పెనుమాయ, అది స్వాహ ఇది స్వాహ, అటు నేనే ఇటు నేనే, అది నేనే ఇది నేనే. తెలిసింది. నమో 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 నమ. ఆహా, నమో కృష్ణ నమో కృష్ణ నమో కృష్ణ నమో నమ. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ. ధన్యోస్మి. ఇక మీ ఆజ్ఞ. ఇక నర్తనశాల సినిమాలో మోహం కమ్మిన కీచకుడి పాత్రని ఎస్వి రంగారావు గారు పండించిన తీరు అద్భుతం. ఎస్వి రంగారావు గారికి ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఇమిడిపోయేవారు. ఎస్వి రంగారావు గారు చేసిన పాత్రలు అనుకరణ సాధ్యం కానివి. సైరంధ్రి, నీ కన్నుల తీరు, పెన్నెరుల సౌరు, వంపుల సొంపు, వజ్ర సన్నిభమైన నా హృదయాన్ని వ్రయ్యలు చేస్తుంది. నన్ను వెళ్ళనివ్వండి. అంతఃపురంలో మహారాణి సేవకు వేళయింది. సేవలందవలసిన చిన్నారి, నీవింకొకరిని సేవించడమ్మా. నా అంతఃపురానికి మహారాణివై దాసీ జనాల సేవలను అందుకుని నా మనోరథం ఈడేరు. సేనాని, రాజ్యంలో రమణుల సౌశీల్యం రక్షించడం మీ ధర్మం. అంతఃపుర అన్యకాంతులతో అధిక ప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీన వంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికి కళంకం. నన్ను వంచలేవు మించుబోడి. నీవు హీన వంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకు తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరి? కీచక, నేను అందరి రాణి ఫలాన్ని. అందరి ఫలానివి కాబట్టి అరులు దాస్తున్నా. నా అందం చూచి నా పొందుకే వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటబడే కాంతామణులు ఎందరనో కాదని నేను నీ అనురాగాన్ని అర్పిస్తున్నాను. నన్ను నిరాకరించు, నా ముచ్చట తీర్చు. నేను వివాహితను, 5 భర్తలకు అర్ధాంగిని. 5 భర్తలకు అర్థాంగమైన నీవు 6వ వానిగా నన్ను అంగీకరించలేవా? ఆనందపరచలేవా? తప్పు లేదు. సింహబల, నిజం తెలియక నిప్పుతో చెరలాటలాడుతున్నావు. నేను పతివ్రతను. పతివ్రత పరుల పంచలు చేరి 10 మందికి ఊడిగం చేసే పరిచారికవు నీవు పతివ్రతవేనా? ఏది చెప్పు.
అనసూయవా, అరుంధతివా, చంద్రమతివా, దమయంతివా, సీతవా, లేక సావిత్రివా? ఆగో! పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు. కోరి మృత్యువును కౌగలించుకోకు. బెదిరిస్తున్నావా మదిరాక్షి? నన్ను ఎదిరించి నిలబడగలిగిన వాడు ఈ మధ్య దేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావు? వైరి వీర కుంజర యుధంబులకు సింహస్వప్నం, నారీజన మంజుల హృదయాలకు మధుర స్వప్నం. మాలిని, వీడు పట్టిన పట్టు వీడడు, నిన్ను చేపట్టక మానడు. అది అసంభవం. తెలుగు పౌరాణికం రంగులు మార్చుకుని హొయలుపోతున్న సమయంలో ఎస్వి రంగారావు గారు ఆ రంగులలో తన నటనతో సరికొత్త హొయలుపోయారు. భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపునిగా, బాపు సంపూర్ణ రామాయణంలో రావణాసునిగా ఎస్వి రంగారావు గారి హావభావాలు పలికించిన తీరు అద్భుతం. హరిణి స్తంభమును చూపగలవా? ఇందుగలడందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. అటులనా? అయిన ఈ స్తంభము నుండి నీ హరి వెలువడుగాక. ఏమి ఈ వికృత రూపము? నీవా హరివి? ఫలా కుమార ఫలా, ఇంతకాలము ముల్లోకముల వెతికిన నువ్వు కనిపించిన నా శత్రువును ఈనాడు నీ మూలమున కనుగొంటే నా కడుపున పుట్టినందుకు తండ్రి రుణము తీర్చుకుంటేవి నాయన కృతజ్ఞ. ఒరే మాయావి, ఒక్క పౌరాణికాలే కాదు, సాంఘిక పాత్రల్లో కూడా కళ్ళు చెమర్చేలా నటించడం ఎస్వి రంగారావు గారికి ఉన్న ప్రత్యేకత. సెంటిమెంట్ పాత్రలు చేయటం అంటే సీసాలో నీరు ఒదిగిపోయినంత తేలిగ్గా ఒదిగిపోతారు ఆయన. అది కోటీశ్వరుడైన జమీందార్ పాత్ర కావచ్చు, పైసా లేని పేదవాడి పాత్ర కావచ్చు, ఇచ్చిన పాత్రలో జీవించటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1968లో వచ్చిన లక్ష్మీనివాసం చిత్రం ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. లెక్కాపత్రం లేకుండా ఖర్చు చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఎస్వి రంగారావు గారి పాత్ర ఈ సినిమాలో చెబుతుంది. నాన్న కాఫీ. కాఫీ ఎందుకమ్మా తెచ్చావు? టీ లేదు? అదేంటి నాన్న నువ్వు సాయంత్రంగా టీ తీసుకునేది? ఓహో, తెల్లవారు కదా. బాబు, తిరుపతి గారు వచ్చారు. ఓహో, తిరుపతి. రమణ రమణ రమణ. ఏదమ్మా ఇది? దండలయ్యా దండలు. నువ్వు తిరుపతిని కదా? ఓహో, తెలుసు తెలుసు. కూర్చో కూర్చో. ఏమయ్యా తెల్లారికి ముందే అవతరించావు? అదేనయ్యా, మిల్లు కాడికే ధాన్యం తోలుకొచ్చా. ఈ మధ్యన కమిషన్ వ్యాపారం మొదలెట్టిండే కదా. ఓహో, శుభం శుభం. ఒకటి కాదే నువ్వు చేసే వ్యాపారం. అయితే 2 చేతులతో సంపాదిస్తున్నావు అన్నమాట. నాదే ఉండిందిలే అయ్యా, అనాబేరగండి. ఇదిగో అనాలే కదంటే రూపాయలే అది. తిరుపతి అయ్యా, నేను ఒకటి చెప్తున్నా విను. మగాడిన తర్వాత కష్టపడాలి, సంపాదించాలి. ఏమంటావు? అదే కదా ఇప్పుడు నేను చేసే పని. అది పోలే గాని ఏమి ఇలా వచ్చావు? వడ్డీ వ్యాపారం ఉన్న తర్వాత వకీల్ కాడికి రాక తప్పుతుందట. ఓ, ఇంటికి పెద్దన్న పాత్ర వేసిన, కొడుకుల నిరాధరణకు గురి అయి మనోడి పంచన చేరిన తాత పాత్ర అయిన ప్రతి పాత్ర తెలుగు ప్రేక్షకుడు కళ్ళు చెమరింపజేసినవి. ఎస్వి రంగారావు గారికి తొలినాటి నుండి నటన మీద ఉన్న ఆసక్తి వల్ల ఏమో కానీ ఆయన వేసిన ప్రతి సాంఘిక పాత్రను తెలుగు ప్రేక్షకులు ఆనందంగా ఆదరించారు.
అప్పు చేసి పప్పుకూడు సినిమాలో షావుకారుగా హుందాగా కనిపించే ఆహార్యం, తెర నిండా ఉండే ఆయన పర్సనాలిటీ తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. శాబాష్ రామలింగం, అమ్మాయి డాన్స్ బ్రహ్మాండంగా నేర్చిందే. పెళ్లి సంబంధం ఏమైనా చూసావా? చూశానండి, ఓ సంబంధం చూశాను. అమ్మాయి ఉషా, నువ్వు ఇంటికి వెళ్ళి సాయంత్రం పెళ్లి కొడుకు వస్తున్నాడని అమ్మతో చెప్పు పో. నేను చెప్పును. మరి మీ ఉష వాళ్ళ బావ భజగోవిందాన్ని తప్ప ఎవరిని చేసుకోలేందే. పసిపిల్ల, దానికేం తెలుసు? వాడి మాయలో పడి అది అలా అంటూనే ఉంటుంది. దాని మాట సాగనిస్తాను. మరీ నీది గాని వాళ్ళిద్దరు ఇష్టపడితే మధ్య నీకెందుకయ్యా చేసే. చూడు రామలింగం, మన అమ్మాయి మంజరికి ఆ కాట్పాడు రాజా గారి సంబంధం విచారించావా? విచారించానండి. వాళ్ళు మన అంతస్తుకు దగ్గరు. చూసినంతలో మన రావు బహదూర్ రామదాసు గారి సంబంధమే నాకు బాగున్నట్లుగా కనిపిస్తూ ఉంది. వ్యాపారం, బ్రహ్మాండమైన పలుకుబడి, కుర్రాడేమో ఇంగ్లాండ్ పోయి డాక్టరీ చదివి వస్తున్నాడు. అయితే రామదాస్ గారి సంబంధమే చేసేద్దామంటే చేసేద్దామండి. నేను చేసుకుని తాతయ్య. చూసావా, అమ్మాయి కూడా ఇష్టం లేదు. వేరే ఏదైనా మంచి సంబంధం చూద్దు. అదేమిటయ్యా, దేశం అంతా గొడ్డుపోయిందా? ఈ జమీందారులంతా ఏమయ్యారు, రాజాలంతా ఏమయ్యారు? పైన పటారనే గాని వాళ్ళు మన రామదాసు గారి కంటే గొప్పవాళ్ళు కాదండి. అయితే రామలింగం, నువ్వు ఎంతసేపు చెప్పినా రామదాస్ గారి గొప్పతనమే చెప్తావు. నీకేమైనా లంచం ఇస్తున్నాడు ఏమిటయ్యా? అబ్బే, ఎక్కడిదండి? నమస్కారం ముకుందరావు గారు. కూర్చో. ఏమయ్యా రామదాసు, నీకు ఈ బాడీ గార్డులు ఎప్పుడు ఉండాల్సిందేనా? ఉండడం మంచిది కదండి. లక్షలు లక్షలు వ్యాపారం చేస్తున్నాం. ఎప్పుడు 20-30 వేలు మన దగ్గరనే ఉంటాయి. అవునవును. అదీగాక పలుకుబడి పెరుగుతున్న కొద్దీ విరోధులు కూడా పెరుగుతూనే ఉంటారు. ఇంతకీ ఏం పని మీద వచ్చావు? అదే, మన దగ్గర అప్పుడప్పుడు డబ్బు తీసుకుపోతుంటాడే చిదంబరం శెట్టి, మీకు తెలుసు కదూ? తెలియకే? అతనికి ఇప్పుడు అర్జెంటుగా 20,000 కావాల్సి వచ్చాయట. నన్ను వచ్చి పట్టుకున్నాడు. చెక్ ఇస్తాను తీసుకుపోవయా అంటే ఇవాళ సెలవు, రేపు ఆదివారం, రొక్కమే కావాలంటూ కూర్చున్నాడు. అది సరే గాని నువ్వు అప్పు చేసి ఎందుకయ్యా అప్పులు ఇవ్వడం? అక్కడే ఉందండి వ్యాపారంలో కీలకం. వ్యాపారస్తుడికి పరపతి ఉండాలి. ఇవాళ అతని అవసరానికి 20,000 ఇచ్చామనుకోండి, రేపు మళ్ళీ మన అవసరానికి 50,000 ఇస్తాడు. ఏమంటారు? ఏమంటాను, ఇంత అనుభవంతో నువ్వు చెప్తూ ఉంటే ఉండొస్తా. అబ్బాయి తొందరగా పిలిపించండి. ఇక్కడ ఈయన గడికి ఒక రకంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి దగ్గర ఉన్నాడంటే ఆయన అనుకూలంగా ఉన్నప్పుడు చూసి వెంటనే పెళ్లి చేసేయచ్చు. అలాగే, మా వాడు రేపు సోమవారం వస్తున్నాడు. నువ్వు ఎలాగైనా మంజని మా రఘుకి ఇచ్చేట్టు చూడు. మీ అమ్మాయి పెళ్లి ఖర్చులన్నీ కట్నంతో సహా నేనే భరిస్తాను. వారి అబ్బాయి గారు 4 రోజుల్లో వస్తున్నారట. అవునండి, మనం ఈ లోపలనే ముహూర్తం పెట్టుకున్నామంటే రాగానే చేసేయచ్చు. అలాగేలే, అయినా అతను రానివయ్యా, చూద్దాం. ఎస్వి రంగారావు గారు తండ్రి పాత్ర వేశారంటే ఆ చిత్రం హిట్ కింద లెక్కే. దేవుడు చేసిన మనుషులు చిత్రంలో ఎస్వి రంగారావు గారు కోటీశ్వరుడు అయితే, చిన్నప్పుడు ఇంట్లో నుంచి తప్పిపోయిన పెద్ద కుమారుడి మీద దిగులు పెట్టుకుంటారు ఆయన. డబ్బు తీసి లోపల పెట్టు. అక్కయ్య అక్క ఏమంటుంది? అక్క మొగుడు నేను వద్దంటున్నాను, అర్థమైందా? అయింది, లోపల పెట్టు. ఎట్లా పెట్టు, అలవాటు అనుకుంటాను. తాళాలే. రాము, ఇక నుంచి ఇంటి బాధ్యత అంతా నీ. బాబు గారు. బావగారు, అది నాకు అర్థం కాలేదు. కాదు, ఇంతవరకు మేసింది చాలు, ఇక నోరు మూసుకో. ఏమండి, మీరు చేస్తున్నది ఏమన్నా బాగుందా? అందరూ బాగుండాలనే చేశాను. బాగుపడాలని కాదు, మేమందరం అవమానంతో చావాలని. కట్టుకున్న ఇల్లాల కన్నా, కన్న బిడ్డల కన్నా ఎవడో ముక్క తెలియనాడో మీకు ఎక్కువ అన్నమాట. బాబు, హక్కులే గాని బాధ్యతలు తెలియని అందరినీ సరిదిద్దే సమర్థత నీకున్నదనే నమ్మకంతోనే ఈ బాధ్యత నీకు అప్పగించాను. కాదనకు. ఇక గుండమ్మ కథ చిత్రంలో ఇద్దరు కొడుకుల అభిప్రాయాలు గౌరవించే తండ్రిగా ఎస్వి రంగారావు గారు ఈ చిత్రంలో ఎంతో చక్కగా కనిపిస్తారు. బాబు గారు, కూలి డబ్బులు ఇస్తారా? అంతని తోగిసావా? ఇవాళ చిల్లర డబ్బులు లేవు. వెంకన్న, గంజి కాసుకుంటుందేమో, కాసి నూకలు ఇచ్చి పంపించు. నాకు నూకలు అక్కర్లేదు, డబ్బు కావాలండి. ఎందుకో చెప్పమ్మా. గారెలు వండుకోవాలి. గారెలు? అన్నానికి లేక అందరూ చస్తుంటే గారెలు కావాల్సి వస్తుందా నీకు? బాగుంది వరస. మేము గారెలు తింటే నీకే, బూరెలు తింటే నీకే. కష్టపడ్డాం, మా కూలి మాకు పారేయండి. ఓ, సౌదరం వచ్చిందే.
నిన్ను ఎక్కడో చూసినట్టుందే. అవును, నేను గుండమ్మ గారి కూతురు. జ్ఞాపకం వచ్చింది. అయితే ఎక్కడా గతి లేక చివరికి కూలివాణి చేసుకున్నావు అనమాట. గతిలేకేం కాదు, కోరి చేసుకున్నాను. పాపం, ఎంతో గారాభంగా పెరిగిందాని చివరికి కూలి చేసుకునే గతి పట్టింది. మాకే ఆ గతి పట్టలేదు. కాయ కష్టం చేసుకుని స్వతంత్రంగా బ్రతకడం చాలా గౌరవం. ఇందులో మేము బాధపడవలసింది, మీరు పాపం తడచవలసింది ఏం లేదు. మేమెంతో హాయిగా ఉన్నాం. ఆహా, ఇంత కష్టపడగలమని తెలిస్తే మా అబ్బాయికే చేసుకునే వాళ్ళంగా. చాలండి, పెద్దైన ఆడపిల్లల గురించి అలా మాట్లాడడం భావ్యం కాదు. పెద్దవాళ్ళు మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. అబ్బే, నా ఉద్దేశం అది కాదమ్మా. మా ఇంటి కోడలమైతే సుఖపడి ఉండేదాను కదా అని. ఏ, మీది కలిగి నీళ్ళనే? మాకు ఉంది ఆస్తి. మనుషుల సుఖానికి కావలసింది కలిసిన మనసులు కానీ ఆస్తి పాస్తులు కాదు. నా భర్త కోసం మా అమ్మని ఆస్తిని వదులుకొని వచ్చాను. అబ్బో, నువ్వు చాలా మారిపోయావే. వెనక రోషం అంతా ఏమైపోయింది? నేనేం మారలేదు, నా రోషమే పోలేదు. నేను వెనక సరోజిని వస్తాను. నేను కొట్టుకోలేదు. ఈ కష్టం ఇంకో చోటు చేసుకుంటాను. వెళ్ళిపోతుందిరా. ఎక్కడికి పోతుంది నాన్న? తోటకేగా. తోడికోడళ్ళు చిత్రంలో ఆయన నటన గురించి చెప్పేదేముంది? ఈ చిత్రంలో ఆయన పాత్ర లాయర్, పైగా మతిమరుపు. మిన్నువిరిగి మీదపడ్డా చలించని స్వభావం ఉన్న మనిషిగా ఎస్వి రంగారావు గారి నటన అద్భుతం. మిమ్మల్ని వెళ్తున్నారా? కోర్టు పోతున్నా. ఇంటి విషయాలు మాట్లాడదామంటే క్షణం తీరిక లేదా మీకు? నేను ఒక్కదాన్ని ఎట్టా చచ్చేది చెప్పండి ఈ గొడవలతో. ఒక్కదానివే కూడా ఎవరైనా తోటిసిపోకూడదు. అబ్బా, అది కాదండి. పెద్ద కోడలికి చిన్న కోడలికి మధ్య కీచులాటలు బయలుదేరాయి. ఓహో, కీచులాట్లే అయితే ప్రమాదమేనే. చూడు, ఈ కీచులాట్లే పెరిగి పెద్దవి కోర్టుల దాకా పోతాయి. ముందుగానే వెంటనే వాటిని ఆపేయాల్సిందే. ఎలా ఆపేది? ఏం చేయాలి చెప్పండి. ఇవన్నీ చూసి చెప్తూ కూర్చొని నాకు తీరికే చెప్పు. నువ్వే ఏదో చూడు. ఊరి 10 అయిపోయిందే. అసలే కొత్త జడ్జి ముక్కు మీద ఉంటుంది కోపానికి. అది కాదండి. వస్తా. ఎస్వి రంగారావు గారి నటన చిత్రానికి మరింతగా మెరుగులు దిద్దుకుంది. ఎస్వి రంగారావు గారి ప్రతిభ వెలిగిపోతున్న సమయంలో కూడా ఏమాత్రం బేషిజం లేకుండా నటనలో ఒదిగిపోయేవారు. మరాఠీ వెళ్ళిన పని ఏముందో? ఏమవుతుంది? కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదుగా. ఇదిగో పాలుగంటిపుర యువరాణి బాలనాగమ్మ. ఏమిటి? కుక్క? నాగు, నిన్ను కుక్క అన్నదని సంగు మీద కోప్పడికే. ఎక్కడో కుక్కల మీద తిరిగే నల్ల కుక్కని తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీర్చుకుంటున్నావా? అయ్యో మరాఠీ, ఎన్నాళ్ళకు నీకు పరాజయం. నా మాట విన్నావా? సంగు, మరాఠీకి జీవితంలో పరాజయం లేదు. బాలనాగమ్మను పట్టే తెచ్చాను. ఏది? ఇదిగో నాగు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మాయల మరాఠీ మందిరంలో. ఎవరక్కడ? ఈమెను ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళి అలంకరించండి. నన్ను వదలండి, నన్ను వదలండి. అమ్మా, రక్షించమ్మా. అలా పోయేవారిపోయావే. అన్నంత పని చేశావే. పంతం నెగ్గించుకోకపోవడం మాకు పరిపాటి లేదుగా. మరాఠీ, నా మాట విను. వెంటనే ఆమెను పంపించే. మనసు తీర్చుకొని 1970లో ఎస్వి రంగారావు గారి సినిమా హవా కొనసాగింది. దసరా బుల్లోడు చిత్రంలో ఇంటికి పెద్దగా, ప్రేమ్ నగర్ చిత్రంలో జమీందారిగా నటనలో తేడా చూపించారు. మీరు
నమస్తే, నేను అన్నయ్య ఆ రోజు వీరే నన్ను రక్షించింది. వీరేనా? చాలా సంతోషం. మీ పేరు? మోహన్ రావు గారు. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కగాని ఒక చెల్లెలు మా రాధ ప్రాణం కాపాడి మీరు మాకు ఎంతో ఉపకారం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు. దానికేనండి సెలవిస్తే. అన్నయ్య వారికి డబ్బు ఇవ్వాలి. ఈ నెక్లెస్ కొన్నాను. వారికి బ్రహ్మం బ్రదర్స్ అని పెద్ద షాప్, అక్కడ చాలా మంచి నెక్లెస్లు ఉన్నాయి. ఓహో, అయితే నేను మీ వదిన ఒకసారి వెళ్ళాలన్నమాట. అదే అక్కడికి ఎందుకు లేండి, మీకు కావాలంటే షాప్ ఇక్కడ తెప్పిస్తాం. డోంట్ వరీ. ఇవ్వండి ఓపెన్ చెక్, అమౌంట్ మీరే వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. జస్ట్ మినిట్. 406 దగ్గర నింపేసిరా. థ్యాంక్ యూ. చూడమ్మా, 1972లో వచ్చిన పన్నంటి కాపురం, తాతా మనవడు చిత్రాలు చూస్తే ఆ కథలు ఎస్వి రంగారావు గారి కోసమే తయారు చేశారు అనిపించగా మానదు. పన్నంటి కాపురంగా మెలిగే ఉమ్మడి కాపురం ఒక్కసారిగా విడిపోతే కన్నీరు మున్నీరుగా విలిపించే పెద్దన్న క్యారెక్టర్కు ప్రాణం పోశారు ఎస్వి రంగారావు గారు. కలిసి ఉంటే కుటుంబంలో ఎలాంటి తీయని అనుభూతులు దొరుకుతాయో వివరించే క్యారెక్టర్ను ఎస్వి రంగారావు గారు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు. ఏమిటండి, ఏమిటిదంతా? మీరు ఎంటీ రావు గారు కదా? అవే నేను కాదండి, అదే అదే. మీరేనా మిస్టర్ ఎంటీ రావు? అవునండి. మరి అమ్మాయి రాలేదా? రాకే ఇదిగో. అరే ఇవేనా? ఎంత మోసపోయాను. ఇద్దరు చెరువు పెట్టడం దిగుతుంటే వేరే ఎవరు అనుకున్నాను. అబ్బే, ఎవరో ఎందుకైంది? మా వాళ్ళే. అదే, ఎంత పొరపాటు జరిగింది. మీకోసం తెచ్చిన దండలు వేరే ఎవరి మెడలోనే వేస్తారు. అప్పనా సామంతా బాగా చేర్చు రండి. ఆ తరువాత వచ్చిన తాతా మనవుడు చిత్రంలో ఎస్వి రంగారావు గారు తన నటనా విశ్వరూపాన్ని చూపించారు. కనిపించిన కూతుళ్ళు కొడుకులు కాదంటే మనవుడి చెంత సేద తీరిన తాత పాత్రలో ఎస్వి రంగారావు గారి నటన సూపర్ హిట్ అయింది. మీరా కైలాసం గారు? అయ్యో అల్లుడు గారు మీరా? నిజంగా మీరేనా? ఏడివాడు ఏమిట్రా కూర్చోవు? టైం అయింది నీకు. కళ్ళు మూసుకో, దేవుని తెలుసుకో. నా కళ్ళారా చూశానయ్యా. ఇంకా బసాలు చెప్తావు. నా కళ్ళారా నేను చూడలే. నా కళ్ళు కంటే నీ కళ్ళు పెద్దయా? పోలేండి పాపం, పొరపాటు పడి ఉంటాడు. ఈసారి కుదిలేయండి. అమ్మగారు చెప్పారు కాబట్టి వదిలేశాను. పో బతి పో. ఇంతకు ఏమిటండి గొడవ? అది కాదండి, అమ్మాయిను ఆ శేఖర్ను పాట పాడుకుంటాను చెప్తాడు. నాకు ఎంత ఖరీదండి వాడికి. ధవన్ అల్లుడు గారు, పాట బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ రాత్రి పూట ఈ పరిస్థితుల్లో మీ ఇద్దరు పాడుకోవడం ఏమీ బాగోలేదు. వెంటనే మీ నాన్నగారు ఉత్తరం రాస్తున్నాను, ముహూర్తం పెట్టించమని. అల్లుడు గారు, అయిందేదో అయింది. ఇంత మంచి పాట సగంలో ఆపడం దానికి పూర్తిగా పాడుకోండి. ఎస్వి రంగారావు గారు తన విలక్షణమైన నటనతో, ప్రత్యేకమైన మెరుపుతో, నిండైన ఆహార్యంతో తెలుగు తెర మీద అద్భుతమైన పాత్రలను సాక్షాత్కరింపజేశారు. ఆయన చేసిన ప్రతి పాత్ర, ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకుల్ని అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పలకరిస్తూనే ఉంటాయి. వెళ్ళొస్తా అన్నయ్య. ఓహో, వెళ్తున్నావు కదా? అవునవును, నీ వదిన చెప్పిందిలే. శుభం, వెళ్ళు వెళ్ళు. రే, ఎక్కడికి రా నువ్వు వెళ్ళడం? ఇంకా అనుకోలేదు కదా? అవును, ఎందుకు అనుకుంటావు? అనుకోకుండా ఎక్కడికి వెళ్తావురా ఫూల్. ఇకనే గ్రామానికి వెళ్ళు. రమణ కూడా వచ్చేసాడా? అక్కడ ఎవరు లేకుండా ఉంటే ఎట్లా? నువ్వున్న పోయి ఉండు. రే, అక్కడ పోయి నీ దేశోద్ధారణని అదేని ఇదేని రైతులతో పోట్లాడకుండా ఆ పొలం పంట జాగ్రత్త చూసుకో పో. వెళ్ళమంటుంటే అన్నయ్య అన్నయ్య, ఏరా? ఆడేముంది వెళ్తారు? ఉన్న భూములన్నీ కౌలుకి ఇచ్చిస్తమే. ఓహో, అట్లాగా? అయితే ఒరే సత్యం, నువ్వు వెళ్ళొద్దురా, ఇక్కడే ఉండు. సత్యమే. అది కదన్నయ్య, అంత మాత్రంగా వెళ్తారు కాదు. మన ఇంటి పక్కనే 20 ఎకరాల భూమి ఇదిగా పడి ఉంటది. లక్షణంగా చేసుకోవచ్చు. బంగారం పడుతుందన్నయ్య. ఓహో, బంగారమా? ఇక నేను బ్రహ్మాండం. సత్యం వెళ్ళరా, పో చేసుకో, సాగు కూడా చేసుకో. ఒరే సత్యం, ఇట్రా. వెళ్ళమంటే వెళ్ళటమేనా? ఇదే డబ్బు ఉంది. డబ్బు లేదు, ఉండదు. ఎట్లా ఉంటుంది నాకు తెలీదు. నువ్వు దేశోద్ధారకుడు కదూ. డబ్బు లేకుండా గ్రామానికి ఏం చేస్తావురా ఫూల్. ఇందా 800 లెక్క పెట్టు. ఒరే ఇడదే ఇడదే.
ఇందా ఈ 400 ఇదే ఉంచు. ఈ 400 సుశీలకి. నీ డబ్బు ఖర్చు అయ్యేదాకా ఆ డబ్బు ముట్టుకోక, తెలిసిందా? ఓ వెళ్ళు. వస్తానయ్య. శుభం. వెళ్ళు వెళ్ళు. వారి సుదీర్ఘ నటనా జీవితంలో విశ్వనట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహ, నట యశస్వి, నట సామ్రాట్ వంటి ఎన్నో బిరుదులను సొంతం చేసుకున్నారు. మాలిని, రసిక చక్రవర్తినని మురిసిపోయే నా గర్వము సర్వము ఖర్వము చేశావు. స్త్రీ హృదయం తెలుసుకోలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలిని. నిజమే, నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగడం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు, ధన్యుణ్ణి. ఏది నీ కడగంటి చూపులతో అమృత వర్షం కురిపించు. నీ సరస వచ్చో మాధురితో నాకు శ్రవణానందం కలిగింది. రాసేరంది దేవతలనైనా చేదాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించు దేవి. రాత్రికి నర్తనశాలలో తెలియగలదానివి, మంచి తోటే ఎన్నుకున్నావు. నిజమే, పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. మాట తప్పవుగా? ఒంటరిగా? అవునవును, ఎవరైనా చూస్తే రహస్యం రచ్చకెక్కుతుందని నీ భయం. సరే సరే, ఒంటరిగానే వస్తా. మరొక సుమా. ఇంతటి మహనీయుణ్ణి మరోసారి గుర్తు చేసుకుంటూ ఆయనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ